దేవుడు మనకి ఇచ్చిన మహా కృపకై స్తుతిద్దాం. మరి ఈరోజు ఈ గృహంలో ఇది యాక్చువల్గా ఈరోజు జోసెఫ్ అండ్ ఎవరు లీనా వాళ్ళ ఇంట్లో ఉండాల్సింది. వాళ్ళ వాయిదా వేస్తారన్నమాట. వాయిదా వేసుకొని వాళ్ళు మన కోసం ఒక మంచి పోస్ట్పోన్ అదే దాన్ని ప్లేస్ షిఫ్ట్ అయిందంట. అంటే వాళ్ళు మన కోసం సంథింగ్ దే ఆర్ స్టోరింగ్ ఫర్ అస్ గుడ్ ఈవెంట్ అనమాట. అదేది వాళ్ళ సస్పెన్స్లో ఉంది. ఎనీహౌ అండి, మనం ఈరోజు చాలాసార్లు మన లైఫ్లో కొన్ని పోగొట్టుకుంటూ ఉంటాం కదా, కొన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. చెప్పండి ఏంటో? మనీ. అబ్బా, ఇంకా ఈరోజు రెండు రోజులు ఏం పోదు? బ్యాగ్ పోగొట్టు. ఇంకా పర్స్, అదే బ్యాగ్ ఆర్ పర్స్. ఇంకా టైం పోద్ది. ఎస్. ఇంకా పీస్ ఆఫ్ మైండ్. ఎస్. ఇంకా హెల్త్, రిలేటివ్స్ కూడా పోద్ది. దానికి కొన్ని ఏమో స్వయంకృత అపరాధాలు అంటారు దాన్ని. అంటే మనమే ఓన్ చేసుకుంటాం, సెల్ఫ్ అనమాట. కొన్ని ఏంటి అది అంతే, దేవుడు కొన్ని తీసేస్తాడు. తర్వాత ఇంకేం పోతుంటామండి, కొన్నిసార్లు మన జీవితాలు సరిగా లేక సాక్ష్యాలు కూడా పోతుంటాయి. వి లూజ్ అవర్ టెస్టిమోనీస్ ఆల్సో కదా, అవునా కదా. అయితే ఈ మనము కొన్ని టెంపరీ, వీ కెన్ దాన్ని ఏం చేయొచ్చు, మళ్ళీ రెస్టోర్ చేసుకోవచ్చు. కొన్ని మాత్రం ఏంటి పర్మనెంట్గా పోతాయి అనమాట కదా. సమ్ పీపుల్ విల్ లూజ్ కదండి. మన మార్చ్ 1 2 years క్రితం ఐ లాస్ట్ మై మదర్ అనమాట. అది పర్మనెంట్ లాస్. అది యూ కెనాట్ రిప్లేస్ ఎనీ మదర్. చాలామంది నేను అమ్మ అంటారు మన చర్చలో, కానీ ఆ అమ్మకి ఈ అమ్మ ఏం కాదు, సెట్ కాదు, రీప్లేస్ కాదు. వీళ్ళందరూ అమ్మ మామూలుగా అంటారు నేను. సో మదర్ని యు లూజ్, యూ లాస్ట్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ యువర్ వరల్డ్ ఈజ్ గాన్ కదా. అంత ఇంపార్టెంట్ మదర్. అయితే కొన్ని మనం లాస్ అయిపోయిన తర్వాత చూసుకుంటాం, పోగొట్టుకున్న తర్వాత దాని ఏం తెలుస్తుంది మనిషికి, వాల్యూ తెలుస్తుంది కదా. దానికి ముందేంటి, దాని గ్రాంటెడ్గా తీసుకుంటాడు. ఈరోజు దేని వాక్యంలోంచి ఏం చూద్దామంటే, మరి మనం పోగొట్టుకోకండి అని దేని వాక్యం చెప్తుంది. ఏం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఒక 3 సంగతులు నేను చెప్తాను. మరి వాటిని మనం ఎలా కాపాడుకోవాలి కంటిన్యూ చేద్దాం. చూడండి, చూద్దాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 చదువు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వచ్చిన 18. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు డు నాట్ లూజ్ హార్ట్ అని ఇంగ్లీష్లో ఉందా? డు నాట్ లూజ్ హార్ట్ ఉందా? సో వీ డు నాట్ లూజ్ హార్ట్ అంటే చాలమ్మా. దేవుడు ఏమన్నాడు? అధైర్యపడకు. చాలాసార్లు మన లైఫ్లో ఏం చేస్తాం చెప్పండి? అధైర్యపడతాం, భయపడతాం. చూస్తానికి ఏం చాలా మనం గంభీరంగా ఉంటాం కానండి, ఇన్సైడ్ ఏంటి చాలా డొల్ల. మంచి మాట అండి, డొల్ల అనమాట. చాలామంది ఎట్లా ఉంటారు, చూస్తానికి ఎట్లుంటారు? చాలా గంభీరంగా, చాలా ఫర్మ్గా స్టమ్ ఉన్నట్టు కనిపిస్తారు ముఖం అవుట్ సైడ్. కానీ దేవుడు ఏమన్నాడు? అధైర్యపడకండి. డు నాట్ లూజ్ హార్ట్ కదా. అవును, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఏమన్నాడండి దేవుడు? మా ఆంతర్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు ఎవరు? బాడీ అండ్ సోల్. బాహ్య పురుషుడు అంటే అవుట్ సైడ్, ఆంతర్య పురుషుడు అంటే ఈ 2 పురుషుల కనెక్షన్ ఎక్కడ ఉంది? లేదా? ఉందా లేదా? ఉంది. ఎట్లా? ప్రాణం. ఇవాళ ఒక చావుకి వెళ్ళొచ్చాను నేను. బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు వేరే అయిపోయాడు. అంటే అర్థమైంది, ప్రాణం పోయింది. ఐస్ డబ్బాలో పడుకోబెట్టారు ఆయన. మనిషి బ్రతుకున్నప్పుడు ఐస్ డబ్బాలో పడుకోగలడా? ఎప్పుడు కష్టం అయిపోద్దాడు కదా, అవునా కదా. ఎందుకు చెప్తున్నా అంటే బాహ్య పురుషుడు కృషించుతున్నను, ఆంతర్య మన బాహ్య పురుషుడు ఏమవుతాడండి? బయటకు ఉన్నటువంటి మనిషి బాడీ ఏమవుతాడంటే దినదినం కృషించిపోతూ ఉంటాడు కదా. అందుకని మనం ఫొటోస్ పెట్టుకోవాలి వద్దా? మనం పెట్టుకోవాలి. పెళ్ళి అయిపోయిన దగ్గర నుంచి, ఇలాగ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఫొటోస్ అప్పుడప్పుడు ఏం చేయాలి? ఏమైనా మన జ్ఞాపకాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏమైనా చూసుకోవాలి. ఎందుకు? ఒకప్పుడు ఎలాగుండే అంటే బాహ్య పురుషుడు నీకు ఏమైపోతాడు? మెల్లిగా చేంజ్ అయిపోయాడు, లేక కృషించుతున్నాడు అంటే. కానీ ఆంతర్య పురుషుడు ఉన్నాడంట మనకి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ సోల్ అంటాం. ఆత్మ అంట తెలుగులో.
అది దినదినం ఏమవుతుందంటే అది అనుభవం. ఎట్లా అండి దేవుడు చూసారా, ఈ రెండు పురుషులు లేక ఆంతర్య పురుషుడు బాహ్యం. కొంతమంది దీన్ని అతి తెలివిగా థియాలజీ చదివిన వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఆయన మనకు కలిసినాడు, ఆయన మందు కొడుతున్నాడు. ఏం సార్ అంటే, బాబు బైబిల్ ఆంతర్య పురుషుడికి, మందు ఎవరికి, బాహ్య పురుషుడు. సో ఏం కంగారు పడకు, ఏంటి ఈ రెండు పురుషులు ఇద్దరు ఆయన వేరు చేశాడు. నేను రెండింటికి లింక్ లేదా అండి, ఉంది, లేదు 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 రెండు అది వేరు, నేను అది ఎట్లా లింక్ లేదురా, లింక్ ఉందండి లేదా. కొన్నిసార్లు వాక్యాన్ని కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా ట్విస్ట్ చేసుకుంటారు, వాళ్ళు బ్యాడ్ ఫెలోస్ వాళ్ళు. ఆంతర్య పురుషుడు బాహ్య పురుషుడికి లింక్ ఉందా, లింక్ ఉంది కదా. దేవుడు మనల్ని రక్షించాడండి. ఏ పురుషుడిని బయట ఉన్నా లోపల ఉన్నా, లోపల మారుమోసు పొందితే నీ లోపల పురుషుడు ఏమయ్యాడు, రక్షణ జీవం వచ్చినాడు. అయినా సరే బయట మాత్రం ఏమైపోతుంటాం, మనం మరణం వైపే వెళ్తుంటామండి. అది సత్యం అది కదా. మన బాహ్య పురుషుడు లేక బాహ్యంగా ఉన్నటువంటి ఆ మ్యాన్, అవుటర్ మ్యాన్ ఏమైపోతుంటాడు, చేంజ్ అయిపోతుంటాడు, లేక షింక్ అయిపోతుంటాడు. రోగాలన్నీ వచ్చేది కూడా దీనికే కదా. మనల్ని రేపు చనిపోతే ఏడ్చేది దేనికి, బయట దానికే. స్నానం చేయించేది దేనికి, అసలు స్నానం ఎందుకు చేయించారు ఇంత నాకు అర్థం కాలే కదా. కొన్ని ఆర్సీఎంఓలు చూసాను నేను, ఇవి కూడా చేస్తారు వాళ్ళకి ఏంటది కదా, షేర్ చేసి సెంట్ కొట్టి సూట్ వేసి, పెళ్లి సూటు, అది ఫిట్ కూడా కాదు అది. అప్పుడు బాగా ఫిట్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు నేను అన్ఫిట్ అయిపోయాను. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ఒక ఇస్తాడు మనకు, అధైర్యపడకు. ఎందుకనగా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. లూకాసు వార్త 18:1 చూడు. లూకాసు వార్త 18:1 చూస్తావా, 18:1 చూద్దాం, ఫాస్ట్గా తీయమ్మా. లూక్ చాప్టర్స్ 18:1. లూక్, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని. చూడమ్మా, ఇంగ్లీష్ చదువు 18:1. అండ్ నాట్ లూజ్ హార్ట్ అంటే అర్థమైంది, నాట్ టు ఫియర్, అధైర్యపడకు. శ్రమలు వస్తాయి, చిక్కులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. డోంట్ లూజ్ యర్ హార్ట్ కదా. పెద్ద పెద్ద ఇంకా చాలా ఫ్యూచర్లో ఎదుర్కోవాల్సి వస్తుందా, ఎస్. ఇక్కడితో అయిపోలేదు. మనం ప్రభుని చేరుకునే వరకు ఏంటి, పోరాటమే. హ్యాస్ చిన్నదో పెద్దదో, ఎంత చెట్టుకంత గాలి, ఆ పోరాటం ఉంటానే ఉండదు. ఏ పోరాటం లేనన్నాడు ఆడు చచ్చిపోయాడు అన్నాడు. ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో. అందుకన్నాడు ఏమన్నాడు, డు నాట్ లూజ్ హార్ట్. గలతియన్స్ 6:9 చదువు. గలతీ పత్రిక 6:9. గలతీ పత్రిక 6:9. 6:9 చూడమ్మా, 6:9. గలతీ పత్రిక 6:9. మనం మేలు చేయట యందు విసుకక ఎందుము, మనం అలయక్క మేలు చేస్తమేని తగిన కాలమద్దు. ఏమన్నాడండి, డు నాట్ లూజ్ హార్ట్. 8:6-9 ఇంగ్లీష్ చదవమ్మా. అండ్ లెట్ us not grow weary. వీరంటే టైర్డ్ అయిపో మాకు ఆఫ్ డూయింగ్ గుడ్, మరి డ్యూ సీజన్. చూడు, చాలాసార్లు మనం అనుకుంటాం, ఇక్కడ చూడండి, ఆయనకు అంత మేలు చేశాను, మొన్న వచ్చినప్పుడు నమస్కారం కూడా పెట్టలే అనుకుంటాం. మన థింకింగ్ అట్లా ఉంటుంది అన్నట్టు. చూడు, ఆయన చూసినట్టు వెళ్ళిపోయినాడే. దేవుడు అన్నాడు, డు నాట్ గ్రో వియరీ. అంటే ఎవడో పట్టించుకోలేదు, ఎవడో నమస్తే పెట్టలేదు, ఎవడో సెల్యూట్ కొట్టలేదు, మనం ఏం చేయొద్దు, డు నాట్ లూజ్ హార్ట్. వాడు ఏ బిజీలో ఉన్నాడు. ఒకసారి నన్ను కూడా అంటారు, పాస్టర్ గారు మేము అక్కడ చూసాం, మీరు ఇట్లా అంటే ఊపలేదు చెయ్యని. బండి మీద వెళ్ళేవాడు ఇట్లా ఊపేది గీపేది చూస్తే ఏమవుద్ది, ఆడు నాకు ఊపేస్తాడు అన్నట్టు. వీళ్ళు వెళ్ళేవాళ్ళు, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, వీళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు కదా అనుకుంటారా. మనం తల తిక్కోవాలి కొంతమంది, కొంచెం అందరం మనం ఒకలాగా లేం. మనం పుర్రెకో బుద్ధి మహిళ సుమతి అన్నాడు. అంటే ఒక్కొక్క పుర్రెకి, ఒక బుర్రకి ఏంటని ఒక్కొక్క బుద్ధి అన్నాడు. నేను చెయ్యి ఊపినా ఏం చేయలే మీరు, నేను ఇప్పుడు మా చూసినా వాళ్ళు ఏమనుకుంటున్నాడు చూసారా, ఎప్పుడు నాకే చెయ్యి ఊపడు. బండి మీద వెళ్ళే అంటే అది డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు తెలుస్తుంది, అది మిగతా వాళ్ళకి అర్థం కాదు. అంతే కదా, అంతే. నువ్వు మనం ఏదో రోడ్డు మీద ఫోకస్ చేసి ఉంటాం, ఎవరో చెయ్యి ఊపారో కాలు ఊపారో మనకేంటి అర్థమవుతుందా. డు నాట్ ఏమన్నాడు,
గ్రో వియరీ. పీపుల్ సెల్ సో మెనీ 101 థింగ్స్. కానీ నువ్వు అధైర్యపడద్దు. డు నాట్ లూజ్ యర్ హార్ట్. నువ్వు ధైర్యపరచుకో. వాక్యం చదివే కొద్దీ మనకు ఏమొస్తుంది లైఫ్లో? ధైర్యం వస్తుంది. లేకపోతే సింక్ అయిపోయింది. సైటన్ కూడా ఏం చేస్తాడు? అధైర్యపరుస్తాడు. చూడు, జన్మజుడు నిన్ను ఏమనుకుంటున్నారు? ఏమనుకోండి. మనం అనుకున్నాడా ఏం చేయాలి? ఎదుర్కోవాలా? జవాబు ఇవ్వాలి. అండ్ ఇంకో మాట, ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 13 వచ్చి చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 3:13. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 13 వచ్చిన. కాబట్టి మీ నిమిత్తము మీరు అధైర్యపడవద్దని ఏంటి పాల్ అన్నాడు, బాబు నాకు వచ్చిన శ్రమలను బట్టి మీరు ఏం కాకండి, అధైర్యపడకండి, సింక్ అయిపోకండి. చాలాసార్లు టెస్ట్ మనీస్ వింటాం మనం, నన్ను దేవుడి శ్రమల నుంచి తీసుకెళ్ళాడు, అది ఇదని చెప్తున్నాడు మనం. సో విన్న మనం ఏం కొనకూడదు, అమ్మో మన కిరస్థానికి ఇంత టైట్ ఉంటుందా అనుకోవద్దు. ఉంటుంది. ఇది ఏ మార్గం ఉన్నాడు? మనం ఇరుకు మార్గం, నేరో వే. అందుకని మనకేంటి కష్టాలు? విశాల మార్గం ఉన్నోడికి ఏంటి? ఏం లేదు, ఏ ప్రాబ్లమే లేదండి. కానీ అన్నాడు, అధైర్యపడకండి. నాకు వచ్చిన కష్టాలు బట్టి, లేక నీకు వచ్చిన కష్టాలు బట్టి, ఇతరులు వచ్చిన పరిస్థితిని బట్టి డు నాట్ గెట్ డిస్కరేజ్డ్. అధైర్యపడద్దు అన్నాడు దేవుడు కదా. మన దేవుడు ఏంటి? మనకి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఫాస్ట్ కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, రాసేసుకోండి. ఇంటికి వెళ్ళి చూడండి. 12:3 హీబ్రూస్ చాప్టర్ 12:3 చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మీరు అలసట పడకయు, మీ ప్రాణాలను విసుకక బా ఎవరు ఆయన? ఎవరు? మంచి మాట రాస్తాడు. మళ్ళీ చదువుదాం 12:3. మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన నేను ప్రభువుని తిరస్కారం అన్నాడు. ఇంగ్లీష్ చూడేమో తిరస్కారం అంటే స్పోక్ అగెయిన్స్ట్, అంతేనా? కాంట్రడిక్షన్. తిరస్కారం అంతయు, హాస్టిలిటీ అంట. తిరస్కారం అంతయు చదువు. ఓర్చుకొనినా ఆయనను తలంచుకోండి. చదువు. మీరు పాపములో పోరాడుటలో రక్తం కారణంతగా, అది రక్తం కారేంత మనకేంది? శ్రమలాలే, కన్నీళ్ళు వస్తున్నాయి కదా. మనకంటే దేవుడు చాలా ఫ్యూచర్ కోసం ఈజ్ గివింగ్ ట్రైనింగ్ అనమాట. కొన్ని ప్రాసెస్ నుంచి తీసుకెళ్తాడు అన్నట్టు. నిజమైన విశ్వాసుల సంగతి, డూప్లికేట్ కాదు. మన కోసం ఆయన ఎంతో ఏమన్నా తిరస్కారం సహించాడట. మన కొద్దిగా ఎవడన్నా మనల్ని ఏదన్నా చిన్న మాట అంటే ఏంటి, ఎగురుతామే అక్కడ, నైట్ అంతా నిద్ర పట్టదు కదా, దిండంతా తడిసిపోతుంది, ఏడిసి దిండంతా తడిసిపోతుంది. దేవుడు అంటాడు, అయ్యా మీరు పాపంతో మీరు రక్తం వచ్చేంత మీరేం చేయలేదు, పోరాడలేదు. ఎవరు కదా మన వల్ల నాకు తెలిసి అయితే రక్తం కారేంత మన తన్నులు తినలే, ఏం శ్రమలు పడ్డాయి వచ్చినాయా? మన ప్రభు చూడండి, మన కోసం ఆయన తిరస్కారం పొందాడు. తిరస్కారం అంటే రిజెక్షన్ అన్న, రిజెక్షన్. అసలు రిజెక్షన్ పొందే నువ్వు ధన్యురాలు. ఎందుకు? మన బహుమానం ఏమవుద్ది? ఈ నోట్లో ఈ రోజుల్లో ఈ లోకస్తులకి ఏది మనసుకు తోసి అది మాట్లాడేస్తారు కదా. అప్పుడు మన మనసు ఒక్కోసారి సెన్సిటివ్ హార్ట్స్ ఏముంటాయి, ఫీల్ అవుతాయి. సెన్సిటివ్ పీపుల్ ఫీల్ అవుతారు. దేవుడు అంటే వాళ్ళ తిరస్కారం అంతే ఓర్చుకున్నాడు. ఓర్చుకున్న మాట అర్థం తెలుసా ఏంటో? ఓర్చుకోవడం అంటే ఏంటి? భరించడం, భరించడం, తట్టుకోవడం, బేర్ అనమాట. చాలాసార్లు యూ కాంట్ బేర్ అండి. మనం ఇతరులు వేరే ఏంటి వేరే కష్టాలు మనం ఏం చేయలేము, బేర్ చేయలేము. కష్టం
ఎప్పుడప్పుడు తప్పించుకుపోదామా, ఎప్పుడప్పుడు మనము ఏమంటారు వెళ్ళిపోదామా అని చూస్తున్నాం. కదా చేయలేద్దా? కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు, అందరికి మంచి ఆఫీసర్స్ దొరుకుతారా? దొరుకుతారా? వేస్ట్ ఫెలోస్ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎట్లా బాగా సతాయిస్తారు అన్నమాట కదా, అవునా కదా, బాగా సతాయిస్తారు. ఒకటి అంటే చాలా వరకు మంచిగానే ఉంటారు, కానీ కొంతమంది అండర్స్టాండ్ చేసుకుంటారు. కొంతమంది ఏంటి వాడితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనుకుంటాడు అన్నట్టు. వాడు ఉంటాడా లేదా? ఉంటారు కదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనుకుంటారు వాడు. మనం యూత్ క్యాంప్ పోయినాం మొన్న కదా, ఆ క్యాంప్ అంతా వాడితే అని ఫీల్ అయిపోతున్నాడు. నేను ఆలోచన అసలు బాడ్ స్పెక్ట్రంలో ఆలోచన చేస్తే అసలు ప్రభు ఎందుకు ఇచ్చాడు చెప్పండి అంత స్థలం, ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఆ సీషోర్లో ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఇస్తేనే కదా మా దొరికింది. ఎందుకు ఇచ్చాడు? మినిస్ట్రీ కోసం, సంఘక్షేమం, యూనివర్సల్ చర్చ్ కోసం, అంతేగా. సరే వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చిన ఉద్దేశం ఏంది? దేవుని పరిచయంలో సహకరించరా బాబా అని. అరే రే 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 ఒకడొచ్చి తీసేయమంటాడు, ఒకడొచ్చి పెట్టేయమంటాడు కదా. కొంతమంది దే థింక్ దే ఆర్ ఓనర్ ఆఫ్ దట్ ప్లేస్. పెద్ద ప్రాబ్లం. మేము యూత్ చిల్డ్రన్ క్యాంప్ చేసేటప్పుడు చాలా బాధపడేవాడు, కన్నీళ్ళు కాచేవాడు. ఈ సిఎస్ఐ చర్చ్ వాళ్ళు ఉండేవాడు, సారీ ఫర్ దట్. వాడు ప్యూను కూడా వాడిదే అనుకుంటాడు. వాడు ఒక్కొక్కడు ఏం చేసేవాడు అంటే నల్లలన్నీ ఆపేసేవాడు, కావాలని చేసేవాడు. వాడి కోసం ఎత్తుకుతుండాలి. వాడు ఫస్ట్లో వెస్లీ బాయ్స్లో ఉండేదట, ఇక్కడ ప్యారడైజ్ దగ్గర. వాడు ఎక్కడ ఛాయ్ దుకాణం అక్కడ దిగుతుండేవాడు, ప్యారడైజ్ సెంటర్లో. వాడిని పట్టుకొచ్చేవాళ్ళు మనం, వాడికి అన్నాను. వాడికి ఎంత ఫీల్ అవుతుంటాడో, ఏమని, బా ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నన్ను పిలిచినారని. కొంచెం నల్ల చూస్తాను, డిప్లొమాట్స్ ఏమన్నా చూస్తాను. అబ్బా భలేలేండి. మేము సాక్ష్యాలు వింటే ఒకసారి పర్మిషన్ కోసం వెళ్తే జోరును వాన. ఎవడో రిటైర్డ్ అయ్యాడు కదా అని సిఎస్ అదే డైసన్ ఆఫీస్లో ఒకరికి అధికారం ఇచ్చాడు. ఏదన్నా పర్మిషన్ ఇట్లానే నిలబడండి బయట. ముసలోడు వర్షంలో దడ అంత వర్షం బాగా ఇవి అనమాట. ఏంటది? థండర్ స్టార్మ్. కొంతమంది ఉంటారు భూలో, కొంత వాళ్ళకి ప్రభు రాసి ఇచ్చినట్టు చూసాడు. అందుకని ప్రభు అన్నాడు అట్లాంటి వాళ్ళు ఉంటారని, భూమి నాది మూసుకో నోరని అర్థం. 6 అడుగులు నేను ఇస్తేనే నీకు, లేకపోతే కొంతమంది చూడండి ఏ అడుగులు లేకుండా బయట పడేస్తా, తెలుసా మీకు? చాలాసార్లు వెరీ పొసెసివ్ అయిపోతారు కదండి. అలాంటి వారు తిరస్కరిస్తారు కదా. అయినా సరే మనల్ని దేవుడు వాటిని సహించాడా? ప్రభువును ఒకడైతే నువ్వు తిండిపోతూ అన్నాడు. ఒకడన్నాడు లేలే దెయ్యం పట్టి బెలియాలతో ఈయన కోఆపరేషన్ చేస్తా, ఈజ్ డూయింగ్ దీస్ థింగ్స్ అన్నాడు. ఒక్కొక్కడు ఏమన్నాడు, నువ్వు మందు డ్రింక్ చేసినావు. మనమంటే ఏం నకరాలు అవుతుందా అంటాం. తెలంగాణ మనకు రాష్ట్రం వచ్చింది కాబట్టి, అవునా కదా. ఆయన ఆ మాట అనలేదు. అంత హోలీ గాడ్. ఈ దూషణలు గీషణలు ఆయనకేంటి ఉండవు, ఎంత భరించాడు చూడండి మన కోసం. సో ఎస్ ఏమండి, పోగొట్టుకోకండి, నీ ధైర్యం పోగొట్టుకోవద్దు. ప్రభు వైపు చూడు, ప్రభు బట్టి ధైర్యం తెచ్చుకో, వాక్యం చదువు, దేవుడు నీకు ధైర్యం ఉంటుంది, ధైర్యం ఇస్తాడు, దేవుడు నీకు ధైర్యపరుస్తాడు కదా. తర్వాత నెక్స్ట్ అండి నెంబర్ టూ దేవుడు కొన్ని మనకు విలువైనవి ఇచ్చాడమ్మా, దాన్ని ఏం చేయొద్దు, పోగొట్టుకోవద్దు. విలువైన ఇచ్చాడు ఏంటి కదా. ఏం ఇచ్చాడు చెప్పండి? విలువైన, వాల్యుబుల్. గోల్డ్ కదా, ఇచ్చాడా? ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలి? ఆడి గోల్డ్ గిల్డ్ వదిలేసాడు, ఇంకేమి ఇచ్చాడు చెప్పండి? టాలెంట్స్ ఇచ్చాడు. వాంతులు అవుతున్నాయి, విరోచనలు వస్తున్నాయి, టాలెంట్ దాచుకోవద్దు. కదా. కొంతమంది ఏ బాబు పాట పాడతామని, మేము ఎదురు పాడలేములే, కానీ మా చెల్లి పాట పాడతామంటే గొంతు సాగా లేదు. నేను చెప్పిన ఒకసారి, వచ్చినోడికి ఏంటి, వచ్చినోడికి వయ్యారం ఎక్కువ, రానోడికి రాగాలు ఎక్కువ అంట. ఎంతమందికి అర్థమైంది? రానోడికి ఏంటి అని తీస్తాడు అన్నాడు, ఆడికి రాగమే రాదు. వచ్చినోడికి వయ్యారం అంటే బతిలు నాటించుకోవాలి, అది ఇది. వచ్చినోడికి వయ్యారం ఎక్కువ. అంటే ప్రభు విలువైంది ఇచ్చాడు, దేనికంటే దాన్ని ఏం చేయాలి? యూజ్ ఇట్.
దాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు చిన్న టైం అనమాట కదా. అవునండి. మ్యూజియం వెళ్ళారా మీరు ఎప్పుడన్నా? హైదరాబాద్ మ్యూజియం అది చాలా మంచిది కదా. అప్పుడు రెండోసారి వెళ్ళి బోర్ కొడుతుంది, కానీ వెళ్ళండి, మంచిగా ఉంటుంది. వి గో టు మ్యూజియం. అక్కడ చాలా ఇట్లా రకరకాల ర్యాక్స్ ఉంటాయి. రాజుల వారిని వారిని కత్తులు కదా, అన్నం తిన బౌల్స్ అవి గోల్డ్ కూడా ఉంటాయి. అండ్ 12 o'clock అందరూ ఒక దీని దగ్గరికి వస్తారు కదా, క్లాక్ దగ్గరికి. అది కుక్ అంటుంది కదా, అది అక్కడ వాల్యుబుల్. గోల్డ్, సిల్వర్ చాలా ఉంటాయి అందులో, ప్లేట్స్ అని అవి రాణులు వాడిని. దాంట్లో ఎక్కువ ఏది వాడుకుంటారు చెప్పండి మనుషులు? ఆ మ్యూజియంలో ఏది వాడతారా? ఏమైనా వాడతారా? లేదు. ఫ్రంట్లో ఒకటి ఇట్లా డోర్ మ్యాట్ ఉంటుంది, దాని మీద ఏముంటుంది తెలుసా? యూజ్ మీ అని ఉంటుంది. దాని మీద ఏముంటుంది? దాన్ని ఎక్కువ మనుషులు వాడతారా? ఆ గోల్డ్, సిల్వర్ ప్లేట్లు అవన్నీ ఏంటి? కొంతమంది ఒట్టి దేనికి ఉంటారు? చూసి ఆనందం, అబ్బా ఎంత మంచిగున్నాడు అన్న, మంచి డ్రెస్. ఏం ఉపయోగమయ్యా నువ్వు? తెలుగులో నేర్చుకున్నావు. గంగి గోవు పాలు కడివిడేలా కరం అంటే గాడిద. గాడిద పాలు కరం అంటే అది కడివి అంటే బిందె బిందె బిందె. గంగి గోవు పాలు అంటే ఆవు పాలు అంటే మన హిందూ కల్చర్. ఎంత చాలంట? గరిటె అంటే ఒక స్పూన్ అంటే ఈక్వల్ చూడండి. సో యూజ్ మీ లాట్. ఎస్, నో రిజర్వేషన్స్. ఒకరోజు ఒక టైం వస్తుంది నీ లైఫ్లో ఇంకేం చేయలేవు. యు ఆర్ నాట్ ఇట్ ఆల్ ఎబిలిటీ ఉండదు అన్నట్టు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు కదా. ఒక దగ్గర రావాలంటే 10 మంది పట్టుకొని రావాలి, నేను 10 మంది తీసుకుపోవాలి అంటే ఏమవుతుంది మెల్లిగా చెప్పు. 10 మంది తీసుకొచ్చి 10 మంది తీసుకుపోతున్నారు. అర్థమేంటి చెప్పండి? మనిషి ఏమైపోతున్నాడు? ఇంకా స్లోగా మనవాడు కదా అయిపోతున్నాడు అర్థం అన్నమాట. సో డు నాట్ లూజ్ ద వాల్యుబుల్ థింగ్. ఇంకా ఉన్నాయి మా వాల్యుబుల్ చెప్పండి. ఇంకా ఉన్నాయి దేవుడు మనకి లైఫ్. ఎస్, మన జీవితం చాలా వాల్యుబుల్, దాన్ని పోగొట్టుకోవద్దు. ఇంకా ఫ్యామిలీ. ఎస్, ఫ్యామిలీ, కుటుంబం, అది కూడా పోవద్దు. ఎందుకంటే దాని కుటుంబానికి ఏం చేయాలి నువ్వు? టైం కదా. ఇంకా చాలా ఉన్నాయండి మనకి. నేను కొన్ని మాత్రం చెప్తాను, చాలా ఒకటే మాత్రం చెప్తా. మన సాక్ష్యం మనకేంటి ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్. ఎందుకంటే మన సాక్ష్యం పోయిందనుకో దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయటం చాలా కష్టం కదా. సాక్ష్యం పోగొట్టుకుంటే మనల్ని ఇచ్చే వాల్యూ కూడా ఏంటి? ఎవ్వరివ్వరు. చులకనగా అంటారా? మనకు తెలుసు చాలామంది ఉండొచ్చు, మంచిగా ఉంటారు చర్చిలో సండే, వెరీ నైస్, వెరీ గుడ్ క్రిస్టియన్స్ అన్నమాట. సండే ఈవినింగ్ పోయి దమ్ము కొట్టేసి వస్తాడు. పోయిందా సాక్ష్యం? పోయిందా లేదా? యు లూజ్ యువర్ టెస్ట్ మనీ. అది చాలా ఇంపార్టెంట్. దాన్ని కీపప్ చేయటం ఏంటి? రోమన్స్ చాప్టర్ 14-16 చదవండి. రోమన్స్ చాప్టర్ 14-16 చూడమ్మా. రోమన్స్ అంటే రోమాపత్రిక 14 అధ్యాయం 16 వచ్చినాం. 14-16 చూడు. రోమన్స్ చాప్టర్ 14-16. మీకున్న మేలైనది దూషణ పాలు కాలేకుడే కదండి. అవును, మనకు మేలైంది ఏంటమ్మా? టెస్ట్ వరల్డ్, లోకంలో, చర్చ్లో, నువ్వు పనిచేసే స్థలంలో, నీ రెసిడెన్షియల్ ఏరియాలో, అదేంటి నీకు మంచిదా? టెస్ట్ మనీ చాలా ఇంపార్టెంట్. ఆ టెస్ట్ మనీ పోగొట్టుకుంటే ఎలా పోద్దండి టెస్ట్ మనీ? మన ప్రవర్తన కదా, మన బిహేవియర్, తర్వాత మాటలతో కూడా పోద్దా? ఇంకా జీవితాలు పోతుంది. అందుకని ఏం చేయండి? నేను పోగొట్టుకోద్దు కదా. ప్రభుత్వం నడువు, నీ సాక్ష్యం నిలబడతాడు. మన సాక్ష్యం చూసి ఏం చేయాలి ఇతరులు? ఎస్, అవునా కదా. విలువైన దాన్ని ఏం చేద్దామా? పోగొట్టుకోద్దు. టైటస్ తీయమా. టైటస్ అంటే తీతు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. టైటస్ చాప్టర్ 2:6 చూద్దాం. టైటస్ అటువలనే స్వస్థ బుద్ధి గలవారే కదా, స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను మాట అండర్లైన్ చేయి.
పరపక్షమందున్నవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కార్యముల విషయమై అండి. పరపక్షమందున్నవాడు మనల్ని ఏం చేయకూడదంట, చెడు మాట ఏది చెప్పకుండా సిగ్గుపడాలంట. చెప్పడానికి ఏముండకూడదు, స్కోప్ ఇవ్వద్దు అనమాట. అలాగే ఎవరైనా ఉన్నారా బైబిల్లో? అలాగే ఎవరైనా ఉన్నారా బైబిల్లో? పరపక్షమందు ఉన్నవాడు చెడు మాటలు చెప్పకుండా వాడు సిగ్గుపడినట్టు ఎవరైనా ఉన్నారా? డానియల్ అంట వాళ్ళు తప్పులు ఎతికారంట కదా, బట్ దే డింట్ ఫైండ్ ఎనీథింగ్. ఆయన డానియల్లో దే డింట్ ఫైండ్ ఎనీథింగ్. అందుకని ఒక ప్లాన్ చేశారు, ఏంటి, దేని విషయాల్లో తప్ప వీడెక్కడ మనకు దొరకడు, ఇట్స్ సో పర్ఫెక్ట్ అన్నమాట. దేవుని విషయాల్లో పట్టుకుందామని ఒక రూల్ తీసుకొచ్చాడు అన్నమాట. రాజు దగ్గర పోయి, సార్ 30 days ఒట్టి నీకే ఏం చేయాలి, ఆరాధన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ఇంక ఏ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు ఒక చట్టం తీయమంటే ఆ రాజు ఏమనుకున్నాడు, ఆహా నేనే ఏమనుకున్నాడు, ఐయామ్ దట్ ఐయామ్ అనుకోడు ఆయన అని సంతకం చేశాడు అన్నమాట. డానియల్ ఏం చేశాడంటే యథావిధిగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. యథావిధిగా ఇదింట్లో అదే కనుక మోడర్న్ టైంలో కనుక ఉండుంటే మనం ఏం చేసేవాళ్ళు చెప్పండి. అట్లా రూల్ వచ్చింది మీకు 30 days నో చర్చ్ అని. కొంతమంది ఏంటి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ అవకాశం కోసం. పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, మా అమ్మ తిడుతుంది, బట్టలు ఇస్త్రీ చేయమంటాడు మా అయ్య, చేయకపోతే మొక్కమంతా నల్లగా పెట్టుకుంటాడు. ఇన్ని ఉంటాయి. సో 30 days ఏంటి, నో ప్రేయర్, పద్మాంటి ఫోన్ చేయదు, జేజేబీసీ గ్రూపే ఉండదు, అక్కడ రండి ఇక్కడ రండి ఎవరు పిలువ అని అంటే మన భక్తి అట్లా అన్నాడు. వాళ్ళు చూడు అసలు దే డింట్ ఫైండ్ ఎనీ రాంగ్ ఇన్ అన్నమాట. ఆయన చూద్దామా అసలు చూడండి సార్, డానియల్ చూడండి, బుక్ ఆఫ్ డానియల్, ఎజ్కేల్ తర్వాత బుక్ ఆఫ్ డానియల్ ఎంతమో 6:4 చదువు. అక్కడ చదువు 6:3 చదవమ్మా. 6:3 ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను 737 అమ్మా ప్రఖ్యాతి నుండి ఉండేను. చదవండి. అందుక ప్రధానులు అధిపతులను దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాల నుండి అలా ఎక్కడ పాస్ చేద్దాం. ఆయన కోసం నింద ఏదైనా మోపాలని అందరూ ట్రై చేస్తున్నాడు మన మీద. అసలు వెతకాల్సిన అవసరమే లేదండి కదా. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఏం చూస్తుంటారు, నిన్ను తప్పులు పట్టే నింద ఏ విషయం బ్లేమ్ చేద్దామా, ఏదో ఒకటి అనాలి వాళ్ళు, లేక ఏదో ఒక నింద వేయాలి వాళ్ళు. అది అదొక మంచి చదువు ఉంటారు ఆ భాగంలో కదా. ఆ నింద వేయాలని చదువుమా. నేరము మోపవలనని ఉండి తగిన హేతు కనిపెడుచుండేది కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను అంత పర్ఫెక్ట్ లైఫ్ అండి. పరిశుద్ధాత్ముడు రాసిన అంత పర్ఫెక్షన్, ఏ మిస్టేక్ అనుకోలేకపోయారండి ఆయన. ఐదర్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ కానీ, ఆయన లైఫ్ కానీ, ఆయన క్వాలిటీ కానీ ఏమి కూడా దే కుడ్ ఫైండ్ ఎనీ మిస్టేక్. మనలో అవసరం లేదు అనుకోండి, దే కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్, ఆల్ మిస్టేక్స్. ఎంత పర్ఫెక్ట్. కానీ ఆయన సాక్ష్యం కాపాడుకున్నాడు. రిజల్ట్ తెలుసు, ప్రార్థన చేస్తే ఏమవుతుందో, ఏంటి, సింహాల గుహలో పడేస్తారు. పడేశారు. అయినా అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును చాలమ్మా. సో ఏమండి మరి
విలువైన దాన్ని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉన్నాం. మరి లోకంలో సేటన్ మనల్ని బ్లేమ్ చేసి మనల్ని కించపరిచి మనం ఏం చేస్తున్నాడు, కృంగజేయాలని వాడి పన్నాగాలు చేస్తున్నాడు. వాడిని ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది ఇక్కడ కదా, వాడి ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళ ఏజెంట్స్ ఉంటారా? ఓ ఎస్ చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, అవునా కదా. చాలా బ్యాడ్ బ్లేమ్ ఏంటో తెలుసా ఈ లోకంలో, చెప్పండి ఏంటో. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. చాలా బ్యాడ్ బ్లేమ్, చాలా పవర్ఫుల్ అన్నమాట. లేడీస్ తంట కట్టడం ఏంటి, ఇది చాలా చాలా ఏంటి అసలు బ్యాడ్ కదా. డబ్బులు తినేసాడంటే అనుకోవచ్చు, మోడీ డబ్బులు తినే అనుకోవచ్చు, లేకపోతే ఆడ వేరేది చెప్పేవాడు, అప్పుడు అది బ్యాడ్ అయిపోయింది. చాలామందికి ఇదే ఉంటున్నారు. ఆమె చూసారా, ఎవరు జోసెఫ్ విషయంలో అదే చేశారన్నమాట కదా, చేసిందా ఆమె బ్యాడ్ బ్లేమ్. అందుకని వాళ్ళు ఆయన కోపం వచ్చి ఏం చేశాడు, జైల్లో పడేశాడు. వెరీ పవర్ఫుల్ అన్నమాట. కొంతమంది బ్యాడ్ లేడీస్ ఉంటారు, ఏం చేస్తారు, అమ్మ మీ వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారని దే కుక్ స్టోరీస్ కదా కదా, ఉంటారా జాగ్రత్తగా ఉండాలి. దే కుక్ స్టోరీస్ మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ మనం ఏంటి దీన్ని మాకు హెచ్చరిస్తుంది సాక్ష్యం కదా. దే కుక్ స్టోరీస్ చాలా విచారకరం అండి కదా. అవును, ప్రభు మీద కూడా చాలామంది ఏం చేశారండి, బ్లేమ్ చేశారా? బ్లేమ్ చేశారు. కానీ నీకు కూడా చాలామంది సార్లు ఒక్కోసారి మనకు బ్లేమ్ చేసి నిందలు వేసేయచ్చు అనమాట. కానీ ఏంటి, డు నాట్ గెట్ డిస్కరేజ్. నీ ధైర్యం ఏం చేయదు, ఒకటి నువ్వు ధైర్యంగా ఉన్నంతకాలం, నువ్వు యథార్థంగా ఉన్నంతకాలం, నువ్వు హానెస్ట్గా ఉన్నంతకాలం, సిన్సియర్గా ఉన్నట్టు కాలం ప్రభు చూస్తున్నాడు అంతే. అది చేసుకుని జైల్లో పడేసాడు జోసెఫ్ని. ఏం చేశాడు అక్కడ, అన్నం మానేసి అలిగాడా? నేను మంచిగా తినుండొచ్చు. ఎందుకు, హీ నోస్ హిజ్ లైఫ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద లార్డ్. ఏం కాదనుకున్నా, నిజంగానే దేవుడు అతను తోడుకున్నాడట. ఆయనని ఏం చేశారు, అక్కడ లీడర్ని చేశారు. ఎక్కడ ఎవ్వరు ఆ ప్రస్తావన ఎత్తలే. ఏం రాబోయి ఆ అమ్మాయినేమో లైన్లో పెట్టినామంటే అన్నాడా ఎడన్నా, ఏమనలే, అనలేదండి. మెల్లిగా దేవుడు ఎంత లిఫ్ట్ చేశాడు అనుకున్నాను. ఎందుకంటే అండి చాలాసార్లు మనం అధైర్యపడతా ఉంటాం అనుభవం కదా. ఆఫీసులో చాలామంది దుర్మార్గులు ఉంటారు, డబ్బు దాచేసి లేక ఇంకేదో చేసి మన ముఖ్యంగా మనం క్రిస్టియన్స్ అని తెలంగాణ వాళ్ళకి ఒకలాంటి ఏమొస్తుంది, చులకన భావం వస్తుంది. చులకన భావం కదా, మన క్రిస్టియన్స్ అంటే చులకన భావం వస్తుంది కదా, అవునా కదా. అవునండి, లోకంలో క్రిస్టియన్స్ అంటే చులకనైనా చాలా చులకన. ఎందుకంటే మన దేశంలో చాలా ఈ కులం ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, కులం అవన్నీ ఉన్నాయా, అవన్నీ ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి ఏమనుకుంటారు, నువ్వు కిరిస్తాను, కులం తక్కువ. ప్రభు బిడ్డలు హల్లెలూయా వచ్చింది నా భక్తురాలు కూడా. ఏం కంగారు పడద్దు అనని వాళ్ళు ఎగతాలు చేసే కొద్దీ మనకేమవుద్ది, బహుమానం ఎక్కువ. ఒకసారి కృంగిపోతారు, నన్ను ఇట్లా అంటున్నారని. కానీ డోంట్ వరీ, నువ్వు ప్రభువులు ఎదిగే కొద్దీ అబ్బా మంచి మని అన్నారు అన్న. పౌల్ని ఏమన్నా నిందించారా పౌల్ని? ఎస్, ప్రభుని నమ్ముకున్నందుకు చాలామంది నిందించారు. పాల్ కానీ పీటర్ కానీ. ఏమండి సాక్ష్యం పోటు తిమోతి రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7 చదువుమ్మా. 3:7 ఫస్ట్ తిమోతి. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు చూడాలి అన్వయించేది, సంఘమునకు వెలుపలి వారి చేత. ఏమిటి అక్కడ సంఘంలో అధికారం లేక అధికారకం ఇచ్చేవాళ్ళు లైక్ డీకన్స్ అంటాం కదా. ఒక మాట అంటున్నాడు ఏంటి, వాళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు అప్పుడే ప్రభులోకి వచ్చిన వాళ్ళు వద్దన్నాడు. ఎందుకు చదువు 3:7 చదువు వెళ్ళదు. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘం నాకు వెలుపటి వారి చేత ఆమేన్ కదా. కొత్తవాడిని పెట్టుకోవద్దు అంటున్నాడు వాడు. ఎందుకు కొత్తవాడికి ఇవ్వద్దు అంటున్నాడు, ఏం చేయొద్దు అంటున్నాడు? ఎందుకు చెప్పండి. పాపం వాడు కన్ఫ్యూజ్ అయ్యేదాం. ఇప్పుడు ప్రభువుని తెలుసుకోవటం ఒకటి, మన క్రిస్టియన్ పద్ధతులు అయిన తెలుసుకోవటం ఏంటి, ఇట్ టేక్స్ టైం. మన మర్యాదలు కదా, అవునా కదా, హౌ వి బిహేవ్, వాట్ వి బిహేవ్, ఇట్లా
మన ఫ్యామిలీస్ ఎట్లుంటాయి ఇది తెలుసుకోవాలా. అది చేసుకోవడానికి చాలా టైం ఉంది. దాన్ని మనం చర్చకు వస్తున్నాడు కదా అని మనం ఏమనుకోకూడదు, అబ్బా అని మావాడికి అన్నీ వచ్చేసినాయి అనుకోకూడదు. టైం తీసుకుంటాను కదా కదా. ఎస్, నేను చిన్నప్పుడు మా పిల్లల్ని హౌ టు యూజ్ ఫోర్క్ అండ్ నైఫ్ ఇక్కడ నలుగురులో వెళ్ళినప్పుడు చేత్తో పిసుక్కు తింటే గలీజ్ ఉంటుందని హోటల్ తీసుకెళ్ళేవాళ్ళం. దేనికి ఫోర్క్, టేబుల్ మేనర్స్. ఎస్, టేబుల్ మేనర్స్ పిల్లలకు నేర్పియాలి కదా. చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, పెద్ద అయిన తర్వాత నేర్పించలేదు, విన్నరాళ్ళు. ఫోర్క్ ఎట్లా వాడాలి, తర్వాత ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటి విందు అయింది, అన్నం పిసుకొని తిన్నాం అనుకో, మనం అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం, ఏదో పిసుకొని తిను ఇట్లా నాకినా కూడా మనం ఏమనుకో, కొంతమంది అంతే అనుకున్నాం కదా, అనుకుంటాం. కానీ ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్ళాను, వీ నీడ్ టు యూస్ స్పూన్ అండ్ ఫోర్క్. అది ఒక మర్యాద కూడా. బయటకు అక్కడ పెళ్ళికి వెళ్ళినాం, ఒక మర్యాద నేర్పించాలి వద్దా. తర్వాత కొన్ని మేనరిజం, ఈ టేబుల్ నుంచి అక్కడ వరకు ఆ కూరను అందుకోకూడదు, పాజ్ మీద చెప్పాలి మర్యాద. కెన్ యూ పాజ్ ద డిష్. తర్వాత తినేటప్పుడు కూడా ఆ సౌండ్ రావద్దు అనమాట. ఆ సౌండ్లన్నీ చేసేది ఏంటి, అది కొంతమంది బాగా రిలీజ్ చేస్తారన్నమాట దాన్ని, తిను కానీ బట్ ఆ సౌండ్ ఏంటి, ఆడు కాదు, ఇట్స్ బ్యాడ్ మేనరిజం అనమాట. అది గుర్తొచ్చిందా ఫలాంది. సో మీరు టీచర్ అంటే అట్లా చేయకరా, జాగ్రత్త ఒంటరిగా తీసుకుని చెప్పరా, చేయొద్దురా. తర్వాత కొంతమంది దొరకదో అని ఇంత తీసుకుంటాడు ప్లేట్లా, అది తినలేక సస్తాడు అన్నట్టు, అటు ఇటు దిక్కులు చూస్తుంటాడు. అరే వాళ్ళ అమ్మ రా, వదిలేరా, అప్పుడు అమ్మయ్య. సో అవన్నీ కొన్ని మనం ఏం చేస్తున్నారండి, టీచ్ దమ్. దాన్ని ఏమన్నాడు, దాన్ని టేబుల్ మేనర్స్. మరి ఇది కూడా నేర్పేలా, నేర్పియాలి. తెలియదు మనకి, తెలియదు కదా మన కల్చర్లో, అది వెళ్తే ఉండదు కదా. అవును, ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాను నేను, పద్మండి పెళ్ళికైనా. పెళ్ళికి వెళ్తే లాస్ట్లో మాకు ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఇవి సమ్మర్ మనకు ఐస్ క్రీమ్ దొరుకుతాయి. నేను పెళ్ళికి వెళ్తే వెళ్ళాను, లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇస్తే వాళ్ళు ఎక్కడో జనగామ అక్కడి నుంచి వచ్చారు, గోసి కట్టుకున్నాడు. లేడీస్ కూడా గోసి కట్టుకున్నారు. ఇక అన్ని గందరగోళం ఉంది. ఆడు అది ఇచ్చేస్తున్నాడు, ఏంటది కక్స్ ఇస్తున్నాడు. ఇవి దొరకలే కొంతమంది పుల్లలు, అది అంతే చేయి పెట్టినాడు. ఏంటి అది ఒక్క మనకు ఎన్ని తింటాం చెప్పండి, మన సిటీలో ఎంతమంది ఎంత తింటాం, 1, 2 మ్యాక్స్ 2 ఎవరు తింటారు. ఇప్పుడు మనకు కొంత హెల్త్ కాన్షియస్ కూడా కదా, ఐస్ క్రీమ్ తింటే అవుతానేమో, అయ్యేవాడు అయితే ఉంటాడు. కానీ సరే ఎట్లా తింటాం చెప్పు, డీసెంట్గా మాట్లాడు, బుజ్జి బాగున్నావా, గజ్జి బాగున్నా అని మాట్లాడు. వాళ్ళు తినేసలేదా, ఇంత కప్పులు విసిరేస్తున్నారట, మళ్ళీ తీసుకు పికప్, మళ్ళా ఇట్లా చేత్తో విసిరేస్తున్నారట. ఆ వాతావరణం ఎట్లుందంటే, మరి మనం ఏమైనా యానిమల్ కింగ్డమ్లో ఉన్నామేమో అనిపిస్తుంది. ఎందుకు వై దే డూయింగ్ లేదా, డీసెన్సీ లేదు. అది దొరకలే, వాడు తెచ్చేలోపే ఆ పుల్ల వీడికి ఆత్రం పోసిగాడు అన్నాడు. అలా ఇట్లా పెట్టి తీసుకున్నాడు, నేను పడేసినారు అన్నమాట. ఇట్లా తింటాం ఒకడైతే ఇట్లా మనం కూరలు లాస్ట్లో మిగిలితే మన ఇళ్ళలో, మన ఓన్ ఇళ్ళలో ఎట్లా అన్నం కలుపుకొని తినేస్తాం, అది ఇట్లా తీసి ఇట్లా లాగేసాడు. అదే ఎందుకంటే చిన్నప్పుడు ఏం చేయలేదు వాళ్ళకి, చదువు లేదు కాబట్టి వి ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్ కదా. అది ఏంటి, ఏం మేనరిజం అవునా. ఇప్పుడు మనకు చూస్తే ఎట్లా చెప్పండి, ఏమంటారు చెప్పు, చదువుకున్న అమ్మాయిలు చెప్పండి. రే నా సిగ్గంతా తీసారు, జనగాం సిగ్గురా, ఆలేరా రే అంటే అది చూడండి. బ్యాక్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ మన సాక్షులు అయ్యా ఏమన్నాడండి, చదువు 3:7 బాబు, సంఘమునకు వెలుపల వారి ఎడలా మనం మన చదువు అంటే మన కోసం ఎవరు సాక్ష్యం చెప్పాలంట, అంటే ఎవరు, అరే ఎందుకు లోపల వద్దా, పౌలు ఏంటి వెలుపల వాళ్ళు చెప్పాలంటాడు. బయట వాడు చెప్పాలండి మన గురించి సాక్ష్యం. ఏంటింది అది, దాంట్లో ఉన్నది ఏంటి,
లోకస్తులు కరెక్ట్గా మనల్ని ఏం చేయగలరు? పాయింట్అవుట్ కాదు, మనల్ని సరిగ్గా ట్రాక్ చేయగలరు. దే హ్యావ్ ఒట్టి యేసుప్రభు లేడనే కానీ వాళ్ళకి అన్ని సెన్సెస్ పనిచేస్తున్నాయి. మనల్ని గురించి ఏం చేయగలరు వాళ్ళు? మనకు 2 కళ్ళు, వాటికి ఎన్ని ఉంటాయి? మొత్తం సీసీ కెమెరా అంతా మన చుట్టూ ఉంటుంది అన్నమాట. 2 చోట్ల అడగాలంటే ఒక మనిషిని తెలుసుకోండి. ఒకటి బార్బర్ షాప్లో, రెండోది ఇస్త్రీ. ఎందుకు చెప్పు? అక్కడ రకరకాల మనుషులు వస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? బాతాగా ఏదో ఒక టాపిక్ లేపుతాడు ఒకడు. అన్నా ఈ సంగతి తెలుసా మొన్న లేపుతాడు. సో మీరు చూడండి, వేగు చూడటానికి వెళ్ళినారు మన ఇస్రాయేలీలు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఒక ప్రాస్టిట్యూట్ ఇంటికి వెళ్ళారు. ఎందుకు? దెర్ ఇస్ ఏ అక్కడ విజ్డమ్ ఉంది అక్కడ. అట్లా మనం ప్రాస్టిట్యూట్ ఇంటికి వెళ్దాం అనుకుంటా నేను. అంటే లోకస్తులు ఏం చేస్తారంటే, లోకస్తులు ఏంటి? దే స్టడీస్ మోర్. అందుకని ఏమన్నాడు బాబు? సంఘమునకు వెలుపల వారిడాలి మన సాక్ష్యం కరెక్ట్గా ఉందా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు మన సుశీల అని ఎప్పుడు చూస్తాం, వారానికి ఒక రోజు, అది కూడా ఒక 1-2 అవర్స్ ఆమె నవ్వి వెళ్ళిపోతుంది. ఇంకేం తెలుస్తుంది ఆమె సంగతి? ఆమె స్ట్రగుల్స్ ఏంటో, ఆమె అనారోగ్య పరిస్థితి ఇంటి ఏం తెలియదు ఆమె చెప్తే తప్ప. కానీ వాళ్ళ ఇంటికి ఇళ్ళకి ఒక రోజు పోయి వాళ్ళందరూ పోయిన తర్వాత నేను అడిగాను, ఎట్లా హౌ ఈజ్ సుశీల అంటే, ఇంటి ముందని చెప్పింది. ఆమెనా అని చెప్పింది అక్కడ. అసలు కిందకు వచ్చి మళ్ళీ అడిగాను, ఏంటండి? వాళ్ళు 24/7 ఏం చేస్తుంటారు వీళ్ళని? దే లర్న్ సో మెనీ థింగ్స్, దే అబ్జర్వ్ సో మెనీ థింగ్స్. మంచి సాక్ష్యం కలిగి ఉండండి నువ్వు నేను. ఎక్కడ లోకస్తులు ఇంత ఇంపార్టెంట్ ఆలోచన చేయండి కదా, ఇంత ఇంపార్టెంట్. అండ్ దే నోస్ వెరీ వెల్. లోకస్తులు బాగా తెలుసా మన గురించి? తెలియదా? తెలుసా? ఓ ఎస్. యేసు ప్రభువు లేడనే కానీ మన గురించి ఏంటి మనకు తెలియదు, చాలా తెలుసు. అయ్యా ఆ పిల్లనా వదిలేసా. మొన్న నేను కటింగ్ షాప్కి వెళ్తే మా చింటు సంగతి అడిగినాడు. ఆడు చిన్నప్పటి నుంచి వాడు మా కటింగ్ అంటే మా చింటు చేశాడు. అంకుల్ ఏంటి బాబుకి ఏం చూసారా అని అంటే, లేదా చూస్తున్నాం అన్నాను. ఈసారి అట్లాంటి అమ్మాయిని చేయకండి అన్నాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కదా? అర్థం కానివాడు అన్యుడు, నేను అందరికీ ధన్యుడు. వాడు ఏం చెప్తున్నాడు? కటింగ్ చేసుకుంటా ఈసారి అట్లాంటి అమ్మాయిని చూడకండి అన్నాడు. గుండె జల్లు ఉన్నాను. కరెంట్ ఫ్లో చూడ. లోకస్తులు ఎంత అబ్జర్వేటివ్, ఎంత సెన్సిటివ్గా ఉంటారు. మనం అనుకుంటున్నాడు ఏంటి, కట్టే బ్లేడ్ గీసేస్తున్నాడు కానీ వాడికి ఎంత ఇన్ఫర్మేషన్, ఎంత సంగతి, వాడు అవగాహన. సంఘమునకు వెలుపల వారాడు. నా సాక్ష్యం నీ సాక్ష్యం మంచిగా ఉండాలంటాడు. దాన్ని పోగొట్టుకోవద్దు అన్నాడండి కదా. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. కొలస్సియన్స్ చాప్టర్ 5-6, 4th చాప్టర్ 5-6 చదువు. 5-6. సమయం పోనీక. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5-6. సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపల వారి ఎడల ఏంటి? జ్ఞానం కలిగి నడుచుకోండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీకు తెలుసుకుంటకై మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితంగాను ఉండాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ చర్చలో మంచిగా ఇస్తారా లేదా? ఇవ్వకపోతే రారేమో ఆయన భయం. కానీ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ వరల్డ్ సంపాదించుకుంటున్నాడు దేవుడు. వాళ్ళు ఇస్తారండి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఆర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. కరెక్ట్ ఇస్తారా? ఇస్తారు. అట్లుండాలంటే ప్రభుత్వం నడిచిన అనుభవం కదా. వాక్ విత్ ద లార్డ్, టాక్ విత్ ద లార్డ్. మన అంటే సాక్ష్యం అంటే దేవునితో నడిస్తే ఆటోమేటిక్గా నీకేమొచ్చేస్తుంది? నీ సాక్ష్యం మంచిగా ఉంటుంది. లేకపోతేనే కదా దే అబ్జర్వ్ అన్నమాట. చూస్తారా ఒకసారి అంటే ఒక ఆయనని ఆ రోజు ఇట్లానే ఒక సంఘంలో విన్నా నేను. ఆయనని సాటర్డే నైట్ యవనస్తులు బార్లు పట్టుకున్నారంట. ఎవరనుకుంటున్నారు? మన సెయింట్ జాన్స్ చర్చ్ పాస్టర్ గారు. సెయింట్ జాన్స్ మనం బ్యానర్లు అన్నీ కడతాం చూడు, గుర్తుందా? చిల్డ్రన్ క్యాంప్ సర్కిల్, సంగీత్ సర్కిల్ గుర్తుందా? సెయింట్ జాన్స్ చర్చ్ ఉంది. ఆ పాస్టర్ గారిని ఎక్కడ దొరికాడు సాటర్డే నైట్? ఈ కుర్రోలు పోయి అరే ఈయన ఎక్కడ చూసినట్టు, ఆ బండి ఎక్కడ చూసినట్టుందని చూస్తే
గాడ్ లవ్స్ యూ అని రాసుకున్నాడు బండి వెనకాల. కొంతమంది స్టిక్కర్లు మంచిగా వేసుకుంటారు. డాడీస్ గిఫ్ట్, మమ్మీస్ షిఫ్ట్ కదా, డాడీస్ ఇంకేంటి లవ్, ఏదో లవ్ అది ఇది. ఇది ఎక్కడ చూసినట్టు లోపలికి వెళ్తే సార్ ఏం చేస్తున్నాడు, బాగా బిర్రుగా తాగుతున్నాడు అన్నాడు. ఆయనను పట్టుకొచ్చి జరిగింది నిజంగా అండి. ఆయన్ని పట్టుకొచ్చి ఆ చర్చ్ ముందే ఒక ఈ చెట్టు ఉంది, ఒకటి పెద్ద చెట్టు, ఆయన కట్టేసినారు నైట్ అంతా. కట్టేసి అరే వదిలేంటారా దండం పెడతా, కావాలంటే డబ్బులు తీసుకోండి అలాంటి ఓవర్ మూసుకొని దాని చుట్టూ యవనస్తులు చెట్టు చుట్టూ ఉండి చైర్స్ వేసుకొని ఈయన అట్లా కట్టేసినారు. ఎక్కడ చెట్టుకి. రాత్రంతా అయిపోయింది. పొద్దున్నే లేస్తే మనోడు సర్వీస్ అది వేసుకోవాలి కదా, వైట్ క్యాసక్ ఏదో వదిలేరనే సాక్షి ఏం చెప్పాలంటే ఇప్పుడేం చెప్తావు, రాత్రి సంగతి చెప్పమంటాడు వీడు. అరే వద్దురా, ఏదో నా తిప్పలేదో నేనేం చేస్తున్నా. మెల్లిమెల్లిగా జనం రావటం స్టార్ట్ చేశాడు. మెల్లిమెల్లిగా అసలు ఆరాధనకి వస్తే పాస్టర్ గారు ఎక్కడున్నాడు, చెట్టుకి ఏలాడుతున్నాడు. సంగమునకు వెలుపల వారి ఎడల మన సాక్ష్యం ఏంటంటే ఆ రోజు ఆయనని సిగ్గు తీసి పడేశారంట. మాకు ఇన్ని కథలు చెప్తాడు ఈడు చూసారా. అంటే ఎప్పుడైతే మనం సాక్ష్యం పోయిందో మనిషి ఆ గౌరవం కూడా ఏమైపోద్ది. అని సంఘం ముందు చెప్పంగానే ఆయన ట్రాన్స్ఫర్ చేసి పడేశాడు. పేరు తెలుసుకోవాలన్నా విక్టర్ ప్రేమ్ సాగర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయననా ఎవరైనా ఓకే. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ మన సాక్ష్యాలు అండి బయట వెరీ వెరీ డిఫరెంట్గా ఉంటాడు. చర్చలు ఎట్లుంటాడు, గట్టిగా ప్రార్థన చేసుకోవాలి. అమ్మ టాప్లు వేసిపోద్దా అయింది. పాట పాడంటే ఇవన్నీ బంద్ చేశారు, అయిపోద్ది, పగులుతాయి కానీ. కానీ చిన్న అంటే దట్స్ ఎ సైలెంట్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ టెల్. ఏమండి ఎస్ నేను 2 చెప్పానమ్మా. డు నాట్ లూజ్ హార్ట్. నెంబర్ 2 ఏంటి, డు నాట్ లూజ్ యువర్ టెస్టిమోనీ. చాలా సాక్ష్యం జాగ్రత్త పెట్టుకో, దేవుడు నీకు కృపిస్తాడు. మన సాక్ష్యాలు చాలా ఏంటమ్మా చాలా విలువైనవి. నెంబర్ 3 అండి నేను ముగించేస్తా. దేవుడు మనకిచ్చిన టైం ఆర్ ఆయుష్ ఏం చేయాలి, పోగొట్టుకోవద్దు. చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15 వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 5:15 చూడు, 5:15 చూద్దామా, చూడసారి 5:15 అమ్మా చదువు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఎస్ నీకు ఇచ్చిన టైం, నాకు ఇచ్చిన టైం, ఆయుష్ను జాగ్రత్త కాపాడుకోలేక పోగొట్టుకోవద్దు కదా, సద్వినియోగం చేసుకో. యూజ్ ఆఫ్ టైం. ఇంగ్లీష్ చదువు 5:15. లుక్ కేర్ఫుల్లీ దెన్ హౌ యూ వాక్, not as unwise, but as wise, making the best use of the time, because the days are evil. చెడ్డ దినాలు. సో టైం ఆపర్చునిటీ దొరికిన కొద్దీ ప్రభు కోసం ఏం చేయాలి, పని చేయాలి, పార్టిసిపేట్ చేయాలి, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఎందుకు దినములు చెడ్డది. రీసెంట్గా అల్వాల్లో ఒక పాస్టర్ గారు అబ్బాయి చనిపోయాడు. 26 years అండి. ఏంటంటే రాత్రి బాగానే ఉన్నాడంట, హీ డైడ్ ఓన్లీ మార్నింగ్, హార్ట్ అటాక్ వచ్చింది. 26 years ఆయనకి హార్ట్ అటాక్. ఎప్పుడు వినాలో 60-70 సంవత్సరాలు తాతల గీతలు అయిపోయిన తర్వాత పాపం మనమే అనుకుంటాం. విన్న తర్వాత ఫస్ట్ ఏజ్ అడుగుతాం, మీ తాత వయసు అంటాం, ఇవన్నీ 80 అనుకో, మన మనసులో ఏమనిపిస్తుంది, ఇట్స్ ఓకే అన్న, ఇంకేం రోజులు పాపం పవనీలే, బయటకు మన పవనీలే డాల్సీ అంటాం, కానీ లోపల ఉండు 26 years అండి. పాపం ఎంత మంచిగా ఉన్నాడంటే, హీ లుక్స్ వెరీ నైస్. ఎంత విచారకరం చూస్తారా. అంటే ఏజ్తో ఏం లేదు. ఇవాళ వెళ్ళేచ్చావు ఒక దీనికి వెళ్ళావు 42 years. అదేమన్నా సరిపోయే ఏజ్ అనా, దమ్మాయి కూడా 42 years కుమారున్నా చూడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే దినములు చెడ్డవి, ద డేస్ ఆర్ ఈవిల్ అన్నాడు కదా. పోయే కొద్దీ మంచి డేసా
మనం పాట ఉందిలే మంచి కాలం ముందు అది అబద్ధం. అది దేవుడు ఏమన్నాడు? మంచి కాలం లేదు, అంతా ఏంటి దుర్దినములు అన్నాడు. తెలుగు చదువు మళ్ళీ ఇంకోసారి చదువు. 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకో. ఇన్వెస్ట్ యువర్ టైం, ఇన్వెస్ట్ యువర్ హౌ అండ్ వేర్ యూర్ ఇన్వెస్టింగ్. ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం కదా. రేపటి దినం మనం చూస్తాం, తెలియదు. మనం ఒక చైనా పీస్ లాగా అనమాట, నో వారంటీ నో గ్యారంటీ. చైనా అమ్మేటప్పుడు ఏమంటాడు? సార్ నో వారంటీ. మరి ఎందుకు ఇచ్చినాడు? నీ ఇష్టం, తీసుకుంటే లేకపోతే అది అయిపోయిందండి మన పరిస్థితి. కానీ ప్రభు మనకు ఉన్నాడు. ట్రై టు ఇన్వెస్ట్ యువర్ టైం. నీకు టైం దొరికిన కొద్దీ ఇట్స్ ఆల్ ఇన్వెస్ట్ అవర్ టైం. సమ్మర్ వస్తుంది, మన వీడియోస్ అని మీటింగ్స్ అని అవన్నీ ఏంటి ఎందులో వీళ్ళంటే అందులో ఏంటి దూకేయటమే. మా జీతం కట్ అయిద్దేమో, ఆరోగ్యం మంచిగా ఉంటుందో లేదో. కొంతమంది ఆడు పొలంలో దిగను కానీ క్యాల్కులేట్ చేస్తుంటారు. ఏమవుతుందో ఏమో, నా ఆరోగ్యం జలుబు చేస్తుందేమో. ముక్కున్న ప్రతి ఒక్కడికి ఏమొస్తుందమ్మా ఒకరోజు కాబట్టి ఒకరోజు వస్తుందా? అట్లానే ముక్కు కోసుకోం కదా. ఈ ఏమంటారు సుఖానికి మరిగిన సంగతి వదిలేసి జంప్. టైం ఏంటి పోయే కొద్ది టైట్ అయిపోతున్నాడు. మన దేశ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు కదా. రేపటి దినం ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏంటో మన పరిస్థితి తెలియదు. బట్ టైం ఉండంగానే ఏంటి కొన్ని వచనాలు చూస్తే ముగించేస్తా. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు చదివారు కదా. జాన్ 9:4 చదువు. యోహాను సువార్త 9వ అధ్యాయం 4 వచ్చింది. 9:4 జాన్ 9:4 యోహాను సువార్త 9వ అధ్యాయం 4 వచ్చింది. చదువుతావా? చదువుమా. అది అండర్లైన్ చేయండి. ఒక రెడ్ పెన్ అంటే ఏమన్నాడు? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది. ఆమేన్. ఏమన్నాడండి? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చుతున్నది. ఏంటి సంగతి? అట్లా పగలుందంటే ఇప్పుడు కదా. అప్పుడు ఏం చేయాలంటే మనం పని చేయాలి. రాత్రి వస్తుందంట అంటే టైమ్స్ ఏమవుతుంది? ఇంకా క్లోజ్. యేసయ్య రాకడానికి ముందు దినాల్లో ఏమవుద్ది? చీకటి అయిపోద్ది అనమాట. అయిపోతుంది మెల్లిమెల్లిగా చీకటి కదా. ఈ మధ్య ఒక సీఎం చెప్పాడు, ఎక్కడ కూడా ఈవెన్ ఇళ్ళల్లో కూడా చర్చెస్ ఉండద్దు యూపీలో కదా. ఇళ్ళల్లో కూడా చర్చెస్ ఉండదు. బహిరంగ సువార్త ఏంటి అసలు? నో. అండ్ మన ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుంది తెలుసా? రాజ్యాంగం అంతా తీసేసేయాలి. మనకు కాన్స్టిట్యూషన్ కదా, అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ తెలుసా? అది అంతా మొత్తం క్యాన్సల్. యునో వై? ఎందుకు? దాని ఫోకస్ అంతా మన మీదే ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేసేస్తున్నారు? మార్చేస్తారు. దెయ్యం చెప్పిన అబద్ధం అని. ఏంటంటే ఒక వ్యక్తిని మార్చగలమా మనం? ఇప్పుడు ప్రజ్ఞ ఉందా? కెన్ ఐ చేంజ్? నో, యూ కాంట్. ఐ కాంట్. నేను మారను అని కూర్చుంది అనుకో, నో వన్ కెన్ చేంజ్ ఇన్ నేను. అది లోపల నుంచి రావాలి కదా. అండ్ గాడ్స్ వర్డ్ విల్ వర్క్ ఇన్ దట్. అంతేకాని నువ్వు ఫోర్స్ చేసినంత వల్ల భక్తి అయిపోద్దా? పప్పి కాదు. యూ కాంట్ చేంజ్. వాడికి ఏం లేదు, ఆ మాత్రం ఏం లేదు థింకింగ్ కెపాసిటీ. ఏంటి? దినములు చెడ్డయి, రాత్రి వచ్చుచున్నది. అప్పుడు ఎవడు? కొంతమంది జీవితాలు ఎప్పుడు రాత్రి ఉంటుందండి కదా. ఎప్పుడు రాత్రి వస్తుందో చెప్పలేము. కదలలేని పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈలోపు మనం ఏం చేయాలి? పగలున్నంత వరకే మనం పని చేయాలి. రాత్రి వచ్చుచున్నది. అప్పుడు ఎవడు పని చేయలేడు. రాత్రి వచ్చున్నది కదండి. అవును. కొంతమంది పెళ్ళిగా అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. పెళ్ళి అయిపోయే వరకు ముందు పని చేస్తూనే ఉండాలి మేము. ఎందుకంటే రేపు వచ్చే పార్ట్నర్ నేను పని చేపిస్తాడో లేడు చెప్పలేం కదా. వాడంటే నో ఇదంతా మన ఇంట వంట లేదమ్మా, పాడి పంట చూసుకోమ్మా అన్నాడు అనుకో. అర్థమైందా? రాత్రి వచ్చుతున్నది. అప్పుడు ఎవడు? సామెతలు 14:23 చదువుదాం లాస్ట్గా. 14:23 చదువుమా. ప్రావర్బ్స్ చాప్టర్ 14:23.
ఏ కష్టం చేసినను లాభమే కలుగును. ఒట్టి మాటలు 14:23లో దేవుడు అంటున్నాడు, ఏ కష్టం చేసినా ఏమొస్తుందంట? లాభం. ఒట్టి మాటలు. పావర్టీ ఇంగ్లీష్ చూద్దాం. 14:23. వర్క్ అండ్ యూ విల్ ఎర్న్ ఎ లివింగ్. ఇఫ్ యూ సిట్ అరౌండ్ టాకింగ్ సో దేవుడు ఏమంటున్నాడు? వర్క్ డోంట్ వర్క్. వర్క్ వర్క్. మన బాడీని అంటే వర్క్ చేయడం కోసం దేవుడు చేశాడు కదా. యూ షుడ్ వర్క్. అప్పుడే మనకు ఆరోగ్యం కూడా కదా. అవునా కదా? కూర్చున్నాం మనకి ఇంట్లో ఉన్న రోగాలన్నీ వచ్చేస్తాయి కదా. దేవుడు మన అందరికి ఒక పని ఇచ్చాడు, ఒక రెస్పాన్స్. తనకో పని. కానీ మనం కొంతమందిలో ఏం చేయం? నాకు ఆ పని నచ్చలే. మరి ఏం పని కావాలి? బెడ్ అని అడిగంటే దేవుడు ఏం లేదు, కూర్చొని ఓకే అని శాంక్షన్ చేశాడు కదా. కొంతమంది మానసికంగా పనిచేస్తారు, కొంతమంది శారీరకంగా. ఇప్పుడు టీచర్ ఉన్నారు, దే షౌట్ రిపిటేషన్ చేస్తూ ఉంటారు కదా. టీచర్లు చెప్పి ఒక 4-5 లీటర్ల నీళ్ళు తాగేస్తాం రోజుకి, అంతే. మన బాడీస్ ఆర్ మేడ్ లైక్ దట్ అన్నమాట. రాత్రి వచ్చుతున్నది అప్పుడు ఎవడు ఏ కష్టం చేసినా లాభమే వస్తామా. ఒట్టి మాటలు ఏంటి? దేవుడు మన వినికి లేక మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామన్నా తల నచ్చండి, కళ్ళు మూసుకోండి. అయ్యా విన్న వాక్యం పోగొట్టుకోకు. దేవుడు నీకు ఇచ్చిన ఈవులు, దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీ, దేవుడు నీకు ఇచ్చిన టైం, దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్స్. డోంట్ లూజ్ ఇట్. డోంట్ మరి చెడ్డ వాటిలో పడి సాక్ష్యం పోగొట్టుకొని మరి డోంట్ లూజ్ ఎనీథింగ్. ప్రభు నీకు